ఎందుకు పంపించిందో నాకేం తెలుసు. నువ్వేం కథలు పడక అర్థమవుతుందా? అరే మా అమ్మ ఫోటో పంపిస్తే నేనేం చేయాలరా? చంప వల కొడతా మా అమ్మనేమన్నా అంటే చంప వల కొడతా. అసలు ఆమె ఎందుకు పంపిందో నాకు తెలీదు. నేను శ్రీనాథ్తో పోయి మాట్లాడుకుంటా, నువ్వు అట్లా చెప్పు. ఫోన్ చేసి అడుగుంటారు నేను వాడే కావాలి అని అనుకున్నప్పటి నుండి ఈ సెకండ్ వరకు మా అమ్మ నాకు ఫోన్ చేయలే, మా ఇంట్లో నాతో మాట్లాడట్లేరు. ఇంట్లో మీకు ఇచ్చి పెళ్లి చేస్తారు బరాబా చెప్తుంది పెట్టుకోండి. మెంట్లా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిన్నుతో సోను. సో గైస్ వంశీగాడు ఏదో మాట్లాడడానికి వచ్చిండు. అసలు ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చినావురా? ఎందుకు మాట్లాడాలరా? మీ పిల్లనే కానీ నాతో మాట్లాడద్దని. అరే అట్లా అందరిలా అనడం కరెక్ట్ కాదు కదరా. మొడ్డ ఊరిపేసేవా అందని అయిపోతుంది. ఎందుకు నేను ఎందుకు చేస్తా బాయ్? అలా కాదు బాయ్, చెప్పు బాయ్. ఏం చెప్పాలి బాయ్? నేను మాట్లాడమని చెప్పు. ఇలా మాట్లాడొద్దంటే నువ్వు మాట్లాడవా? నేనెందుకు మాట్లాడడానికి వచ్చిన? ఏమైనా ఏమో ఫోటోలు వచ్చినాయి. ఏమో ఫోటోలు పంపింది మా మమ్మీ. ఏమో ఫోటోలు వచ్చింది. ఇలా మమ్మీ పంపించిందా? మోడల్ ఉండగా. ఓహో డీప్ పండు లెక్కున్నాడు. నంబర్ కూడా పంపించినట్టుంది, సంబంధం చూస్తున్నట్టుందేమో. బతుకంతా అది ఉంటుంది కదా. కానీ నిజం ఏ మాట ఎందుకు పంపిస్తుందా ఫోటో మమ్మీ? ఎందుకు పంపించిందో నాకేం తెలుసు. ఫోటో ఎందుకు పంపిస్తుంది నీకు? నాకేం తెలుసురా? ఓవెన్ ఫోటో నీకెందుకు పంపిస్తుంది? అరే నాకేం తెలుసు అంటే నాకు పిచ్చి తెంకేకూర మీరు రిపుక్ చేస్తారా? నాకేం తెలుసు? నేను నీతోనే ఉంటున్నాగా. షర్ట్ కూడా మళ్ళా ఒకసారి మీ అమ్మకి ఫోన్ చేస్తావు. షర్ట్ కూడా పంపించింది, దేనికి పంపించిందో? దీనికి ఇప్పుడు చేస్తా. ఫోటో ఎందుకు పంపించింది మీ మమ్మీ? నాకేం తెలుసు అంటే పిచ్చానికేమన్నా నేనే నీతో పాటే కదా నీ కూడా చూసింది. గేమ్ ఆడకూడదు అసలు అర్థమవుతుందా? నీతో గేమ్ లాంటికి మేమేం లేము, అర్థమవుతుందా? చిన్న వాటికి పెద్ద వాటికి ఓవర్ చేయాల్సిన అవసరం లేదు. ఎట్లా కనిపిస్తున్నా నేను? అసలు నేను ఎట్లా కనిపిస్తున్నా నీకు? మీ అమ్మ అసలు నాకు సంబంధమే లేదురా అంటే. అవునా? యాక్టింగ్ నింగకు నా దగ్గర నువ్వు చెప్తున్నా. అరే పిచ్చా వీడికి ఇప్పుడే కదా నీ ముందే డౌన్లోడ్ చేసింది. డౌన్లోడ్ చేసింది ముంగట్నే. మీ అమ్మ రికార్డింగ్ అవన్నీ ఏం పెట్టిందో మరి ఇంకా అవేం ఢిల్లీ ఏమి ఇన్లేదురా. యాక్టింగ్ నింగకు నా దగ్గర అర్థమవుతుందా? నేనంతా పిచ్చి ఫోన్ చేసి అయిపోతుంది. ఫోన్ ఎందుకురా? దేనికి? ఈ సొంటలోని వడ్డడమే బెస్ట్ నాకు తెలిసి. నువ్వేం కథలు పడక అర్థమవుతుందా? అరే మా అమ్మ ఫోటో పంపిస్తే నేనేం చేయాలరా? ఇప్పుడు మీ అమ్మ ఫోటోలు పంపిస్తే నువ్వేంది? నేనేం చేయాలి? మా అమ్మ ఫోటో పంపిస్తే నేనేం చేయాలి? నాకేం తెలుసురా? నీతోనే ఉన్నాగా నేను. అంటే నాతో ఉంటే వన్ ఫోటోలు పడతాను, ఫోటోలు పంపిస్తుంది. ఇప్పుడు నీకు ఎవరైనా పంపిస్తే అట్లా ఏమనుకుంటా ఏమన్నా అంటదా? ఎందుకు పంపించడం మమ్మల్ని అడుగుతుంది కదా, నువ్వు అట్లా అడుగు వాళ్ళ అమ్మని. ఇలా మమ్మీ ఈమె పంపించకుండా ఇంకో కూడా పంపిస్తా. సరే నీకు దమ్ముంటే మా అమ్మకి ఫోన్ చేసి ఎందుకు పంపినావు అడుగు. నీతో నీకు రైట్ ఉందిగా అడుగు. అరే నాకేం తెలియదురా, అసలు ఎందుకు పంపిందో కూడా నాకు తెలియదు. నీకు అర్థమవుతుందా? మీ మమ్మీ మీ మమ్మీ లేకపోతే ఏమంటారు బయట చంప వల కొడతా మా అమ్మనేమన్నా అంటే పక్కన చంప వల కొడతా. మీ అమ్మ పంపిపోతే ఇంకోరు పంపిస్తుంది చెప్పొచ్చు నాకు. అరే నేను ఒకటి చెప్తున్నాను, మొన్నటి వరకు కూడా నేను నీ కోసమే నేను ఉన్నా, ఇప్పుడు కూడా నీ కోసమే ఉన్నా. అలాంటిది ఆమె పంపిస్తే నాకెందుకురా? మీ అమ్మ నీకు పంపించింది, ఇంకోరికైనా పంపించిందా? నీకే కదా పంపించింది. మీరు ఏం మాట్లాడుకోండి, మీకు తెలియాలి. నీకేం మెంట్లా? ఏం మాట్లాడుకుని ఉండొచ్చు. కన్నా నీకు ఒక క్లారిటీ ఇస్తా. అసలు ఆమె ఎందుకు పంపిందో నాకు తెలీదు. నేను శ్రీనాథ్తో పోయి మాట్లాడుకుంటా, నువ్వు అట్లా చెప్పు.
నీకేం మెంట్లా అసలు ఎందుకు పంపిందో నాకు తెలియదురా అంటే పిచ్చోన్లాగా ఊకే దాన్ని ఇప్పుడు నన్ను వద్దు ఏదో ఒకటి ఉంటుంది నీకు చంప వాళ్ళ కొడతా అలా మమ్మీ ఏమో ఫోటోలు పంపించింది ఓనో ఫోటోలు పంపిస్తుంది అలా మమ్మీ ఏమైంది పంపిస్తుంది అడుగు ఎందుకు ఏమైంది ఇంట్లో ఏమో చేస్తూ తమాషా చేస్తుంది అనుకుంటా ఏం తమాషాలు ఏమో చేస్తుండొచ్చు మరి ఏందో మరి ఏం చేస్తుందో నాకేం తెలుసు అన్న ఇగో వీడియో కొడుతున్నాము వీడియో కొడుతుంటే ఫోటోలు వచ్చినాయి మీ అమ్మ ఎందుకు పంపింది అసలు మీ అమ్మనే నా పక్కింటామే నా అని ఏదేదో మాట్లాడుతుండో అవ్వన్నా మరి అలా మమ్మీ ఫోటోలు పంపించింది వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటే పంపిస్తుంది ఇంకొన్ని ఫోటోలు తెలియదు కదా చూద్దాం ముందు ఫోన్ చేసి అడగంటారు నైట్ ఉంది కదా సంసారం అంతా పెట్టట్లేదా మరి ఫస్ట్ వీడియో షూట్ చేస్తాము తర్వాత అడగొచ్చు కదా ఏది బరాబర్ ఎట్లనే మాట్లాడుతున్నాను మరి ఎందుకు కెమెరా ఆఫ్ చేయమంటున్నావు మరి బరాబర్ ఆఫ్ చేయమంట ఫస్ట్ అవన్నీ పంపించింది అడుగు నాకు తెలియదు అని చెప్పిన నాకు తెలియదు అన్న వీడికి మనం మెంట్ల మొన్నటి వరకు ఒక తప్పు చేసినప్పుడు కూడా వీడి కోసమే నేను ఫైట్ చేసింది అలాంటిది వీడిని వదిలేసి నేను ఎందుకు పోతా ఓన ఫోటోలు ఎట్లా పంపిస్తుంది ఒకటి చెప్పవా తెలియదురా ఒక కన్న తల్లి బిడ్డకి ఎందుకు పంపించింది తెలియదు అంటే ఏంది బ్రో మీరు అరే ఇప్పుడు సపోజ్ నేను మీకు ఫోటో పంపిస్తున్నా ఇప్పుడు గిల్స్ ఎట్లా ఎందుకు పంపించినావు డీటెయిల్స్ ఎందుకు పంపించినావు నేను పేరెంట్స్ పంపించడం వేరా ఫ్రెండ్స్ పంపించడం వేరా ఏమంటారు అన్నలు పంపించడం వేరా గుర్తుపెట్టుకో కేంద్ర పంపించే ఫోటోలు హస్బెండ్ అంటే సరే ఇప్పుడు నువ్వేమనుకుంటావు హస్బెండ్ అండ్ అవుట్ కాదు నాకు అదే అనిపిస్తుంది నన్ను వదిలితే రెడీ అయింది ఇది ఫోటోలు చూడన్నా నువ్వే చూడు మన వరకు మొట్ట కొట్టరు కదా మీరు నన్ను మీకు ఏమంటారు మీకు ఇట్లుంది ఈ రకంగానే కనిపిస్తా సోనుగాడు ఒక ఎర్రిపోకాడు సోనుగాడు ఇవే తప్పులు చేయకుంటాడు కాబట్టి మీకు కాదు వెంటనే మన ప్రిన్సిపల్ మాట్లాడుకున్నాం అన్న మాట్లాడ దీని వల్ల చచ్చిపోయినా ఏమైనా చేసుకున్నా మీ పేరు ఇంటికి కూడా అమ్మ పంపిస్తే అరే ఒక బిడ్డతో ఒక కొడుకుతో మాట్లాడుకుని ఉంటది అన్న ఒక రోజైనా అన్నా ఇగో నేను చెప్పేది వాడిది ఏదైతే ఇష్యూ అయిన తర్వాత కూడా నేను వాడే కావాలి అని అనుకున్నప్పటి నుండి ఈ సెకండ్ వరకు మా అమ్మ నాకు ఫోన్ చేయలే మా ఇంట్లో నాతో మాట్లాడట్లేరు ఇదంతా తమాషా దింగుతారు నాకు అర్థమైంది అన్న 24 hours వాడుతూనే ఉంటున్నా కదన్నా వాడి దగ్గర నా ఫోన్ ఉంటుంది కదన్నా కాదు మీ అమ్మ చూస్తున్నా నీకు నాకు తెలియదన్నా అసలు మాట్లాడుకుంటా రావు ఎక్కువ చేస్తే వదిలేదు అర్థమైందా అది వదిలేయాలని చూస్తలేదు సోను వదిలేయాలనుకుంటే పంచాయతీ చేసిన పిల్లలు వదిలేస్తుంది కదా కదా మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడే రైట్ మాట్లాడే బదులు మా మమ్మీతో మాట్లాడు సరే మాట్లాడతా నువ్వు కూడా మాట్లాడు బ్రో మీరు నన్ను కొట్టిరు కదా మాట్లాడతావు మీరు నన్ను కొట్టిరు తప్పు చేసిన కొట్టిరు కదా ఇప్పుడు ఆమె తప్పు చేస్తే మీరు ఏం చేస్తారు తప్పే చేసింది ఆమె చేస్తే సపోజ్ ఇప్పుడు ఆమె తప్పే సామాన్ కొడతా నేను సావనన్నా నిన్ను కాదని నేను ఏడికి బోన్ రా ఇదే చేద్దాం మీ మమ్మీతో ఫస్ట్ నేను వదిలేని చెప్తుంది ఎందుకు అవి మాట్లాడినా బ్రో ఆ సిచువేషన్ నేను కూడా కొడుతుండు లోపల సీరియస్ అవసరం విషయం కాదు తెలుసా ఇది ఫోటోస్ వచ్చి జస్ట్ ఫోన్ చేసి అమ్మాయి ఏంది ఫోటో అంటే అయిపోతుంది నేను మాట్లాడలేను బ్రో వాళ్ళ ఇంట్లో ఇప్పుడు శ్రాపలే మాట్లాడుతుంది రేపు మాట్లాడతా లేకపోతే ఆమె మాట్లాడమను నాకు ఇప్పుడు అంతా దిమాగ్ ఖరాబ్ చేసి దింగిరు అర్థమైన మస్తు మసాలు చేస్తున్నావు తెలుసా నీకు ఫోటోలు ఎట్లా పంపిస్తారన్నా నువ్వు అంటే సీరియస్ అవుతున్నావు పిల్లల మీద సరేలే అన్న నేను తప్పు చేసిన చులకనైపోయినా సరే వాళ్ళ ఇంట్లో మాట్లాడతారా మీరు కూడా మాట్లాడతా భయం ప్రతి ఒక్క వీడియోలో అన్ని వీడియోలు పెట్టారు ఇప్పుడు ఇప్పటి నుంచి అన్ని మళ్ళీ పెట్టారు ఇంక అంతా మొత్తం మొట్ట ఊడిపేసి ఇంకా ఆమె ఫోటోలు వచ్చినాయి అన్ని వచ్చినాయి వీళ్ళ ఇంట్లో మీకు ఇచ్చి పెళ్లి చేస్తారు బరాబర్ చెప్తుంది పెట్టుకోండి నాకు తెలుసా ఏమన్నా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా ఫ్యూచర్ ప్రిడిక్టర్ వారా నువ్వు అవును మరి స్వామి చెబుతారా అందరు భక్తులను అందరినీ తీసుకుంటారా ఇంట్లో ఫోటోలు పంపించారు నాకు అర్థమైంది మొత్తం ఇంట్లో ఫోటోలు పంపించారు నేను ఏం చేయాలరా దిమాగ్ పని చేస్తుందా లేదా నేనేం చేయాలి నేనేం చేయాలి ఫోటోలు పంపిస్తే మా ఇంట్లో వచ్చి నిన్ను అడుగుతా చూడు ఇప్పుడు నీకు తెలుసు కదా నేను తప్పు చేసిన తర్వాత మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చి అయిపోయిందని చెప్పి ఇప్పుడు ఆమె తప్పు చేసి పోయింది అనుకో నేను చచ్చిపోయి చూపిస్తా బరాబర్
ఆమె తప్పు చేస్తుంది అరే నువ్వు గంత పెద్ద తప్పు ఇంకో దాంతో రూమ్ కి పోయినది కూడా నేను అయినా నిన్ను యాక్సెప్ట్ చేసి నీ దగ్గరకు వస్తున్నాయి కదరా సరే అన్న, అయినా సరే ఇంత చులకన తీసేస్తున్నావు సరే, నన్ను సరే. అరే ఇగో మొత్తం అయిపోయింది అంత తమాషా ఆపి దింగరా లేకపోతే ఫోన్ వాళ్ళు దింగేస్తుంది ఆపేసే ఫస్ట్ అది ఆపడం కాదు ఫస్ట్ నువ్వు క్లారిటీ ఇవ్వు అన్న ఇక ఇప్పుడు ఏమి మాట్లాడన్నా. ఇంట్లోతో ఇంకా మాట్లాడతాను. చిన్న చిన్న విషయాలు కూడా పెట్టుకుంటున్నావు తప్పు చేయలేదు ఫస్ట్ థింగ్ సరే ఇవి తప్పు చేయలేదు చూడు. వాళ్ళ అమ్మతో మాట్లాడిన తర్వాత అప్పుడు మాట్లాడు సరే. వాళ్ళ అమ్మతో మాట్లాడు అంటే నువ్వు జున్నుకు అడిగి పంపించినావు డాడీ పంపించావు అన్నాడు అప్పుడు జున్ను తప్ప వాళ్ళ అమ్మ తప్ప నీ తప్ప చూద్దాం మరి ఇదే కూడా ఈ వీడియో కూడా పెట్టాలి అప్పటి నుంచి వీడియో తీస్తారు కదా ఈ వీడియో అంతా పెడతా తమాషా. వీడియో మా తమాషా అమ్మతో లేదు, మాట్లాడింది కూడా పెడతా కావాలంటే వీడియోలు పెడతారు Proof కదా కోసం అన్న. పెడతా పెడతారు. పెడతా మా అమ్మతో మాట్లాడింది సరేరా అరే మీరు అక్కడ ముందర ఒక పని చేద్దాం ఇప్పుడు ఇంకో పని చేస్తారా మీతో అరే మంచిగా ఉన్నామో అని అనుకుంటా వీడియో ఊకే కొట్టుకుంటే ఫోటోలు పంపిస్తారు కాదన్నా. మంచి వీడియో కొడుతుంటే ఫోటోలు పంపిస్తారు అంటే మరి కెమెరా ఆఫ్ చేసి అడగొచ్చు కదా కెమెరా ఆన్ చేసి ఇవన్నీ ఎందుకు తమాషాలు అదే కెమెరా ముందు అన్ని కెమెరా ట్రిప్ మొగం అయిపోతున్నావు సరే ఓడి వదిలేసేది ఇగో మీదే కరెక్ట్లే అన్న వాళ్ళ ఇంట్లో మాట్లాడమన్నా కదా మాట్లాడంతే మాట్లాడిన తర్వాత చూడు సరే చూడు సరేరా అగ్గర్సే మా బిడ్డకు తెలియదు నేనే పంపినా మా అమ్మాయికి అసలు దీంట్లో సంబంధం లేదు మా ఏంది నేనే పంపినా అని అంటే నువ్వేం చేస్తావు చెప్పు నువ్వు అప్పుడు ఏం చేసావు అనుకుంటున్నావు చేసుకో ఆగు. అది- ఇట్లా అది రెండు నేను ఇష్టమేనారా అప్పుడు ఆమె ఏం చేయాలంటే అది చేసుకోమని అప్పుడు తప్పుంటాను నువ్వు ఎందుకు తెలిసి తెలియనప్పుడు ఎందుకు అరవద్దు అప్పుడు ఎవరు తెలుసుకున్నారు వాళ్ళు బరాబర్ అరుస్తాను ఇప్పుడు కూడా నాకు కోపం వస్తుంది. మస్తు కోపం తెప్పిస్తున్నావు. సరే అన్న అర్థమైతే వదిలేశాను నేను పోతా. పది ఇచ్చిన దాదుల్లో చులకన అయిపోతున్నాను నేను ఏమన్నా ప్రతిసారి ఇంతనా నా బతుకంతా నేను లవ్ చేసినందుకు ఇదేనా చూడన్నా మరి ఫోటోలు పంపిస్తా దానికి నాదా తప్పు చేస్తా ఖచ్చితంగా అమ్మ ఫోన్ తీసుకుంటా